వెల్కమ్ టు ఆది టీవీ. ఈరోజు మన స్టూడియోలో మన స్పెషల్ గెస్ట్ తెలంగాణ రాష్ట్ర జేఏసీ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్, ప్రస్తుతం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నా సార్. ఏంటి సార్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఎట్లుండబోతుంది? నిన్న మనం చూసినాం 5 రాష్ట్రాలలో ఎన్నికలు వస్తే ఊహించని తీర్పు వచ్చింది అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. ఇప్పుడు తమిళనాడు విషయంలో కావచ్చు, పశ్చిమ బెంగాల్ విషయంలో కావచ్చు. దీని అంతటికీ ప్రజలే కారణమా లేకుంటే పాలకులు కారణమా? డెఫినెట్గా అరుణ్, ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలను, అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ను 2 చెంపలు వాయించి ప్రజలు నిరూపించారు. అంటే బీజేపీకి సాంకేతికంగా విజయం లభించినప్పటికి కూడా మానసికంగా ప్రజలందరూ కూడా వారిని గత 15 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. అన్ని ప్రయత్నాలు చేశారు. ఎట్లయినా చేసి బెంగాల్ను కబలించాలి, బెంగాల్లో ఉన్నటువంటి మమతను దించాలి, తద్వారా బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో భాగంగా అన్ని రాష్ట్రాలు కబలించాలి, ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రజల ఓట్ల ద్వారానే కబలించాలి అనేటువంటి ఒక రాజకీయ వ్యూహంతో ఎన్ని ప్రయత్నాలు చేశారో మనం అందరం కూడా చూసినాం. ఎన్నికల కమిషన్కు ఎన్ని ఫిర్యాదులు చేసినా దాదాపు 90 లక్షల ఓట్లు తొలగించారు. 90 లక్షల ఓట్లు తొలగించడం అంటే మామూలు అంశం కాదు. అంటే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పేరు మీద అనేక మంది ఓట్లు తొలగించారు. ఎక్కువగా మైనారిటీల ఓట్లు తొలగించారు అనేటువంటి అపవాదు కూడా బీజేపీ మోసింది. మమతా బెనర్జీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, మమతకు సంబంధించినటువంటి ఆ పార్టీ టీఎంసీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఎన్నికల కమిషన్కి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఏ ఒక్క ఫిర్యాదును కూడా అవును, ఈ దేశపు వాళ్ళు కాదు, వాళ్ళంతా రోహింగ్యాలు కాబట్టి తొలగించడం జరిగింది అని చెప్పేసి స్పష్టంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అరుణ్, ఒకవేళ రోహింగ్యాలైనా మిగతా దేశాన్ని ఇమిగ్రేషన్స్ ఉన్నా వాటికి సంబంధించినటువంటి అంశం మీద డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిందే. భారతదేశ పౌరులు కానటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఓటు హక్కు ఉండడానికి వీల్లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని సమర్థించదు. కానీ ఆ పేరు మీద ఆ బూచి చూపించి నువ్వు అనేక మంది బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ఓట్లను తొలగిస్తున్నావు అనేటువంటి ఒక ఆరోపణ చాలా స్పష్టంగా వచ్చినటువంటి నేపథ్యంలో ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకున్నటువంటి పరిస్థితి. ఇది ఒక రకమైనటువంటి సాంకేతికంగా ఇబ్బంది పెట్టేటువంటి పని చేసింది. రెండవది, లక్షలాది పారామిలిటరీని దించి ప్రజలలో భయోత్పాతం సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు శాంతి భద్రతల పేరు మీద. మూడవది, బెంగాల్ ప్రభుత్వం అనేటువంటిది ఇది నామమాత్ర ప్రభుత్వం, ఎవ్వరు వినాల్సినటువంటి అవసరం లేదని స్వయంగా అమిత్ షా, మోడీ ఇద్దరు అక్కడ కూర్చొని అధికారుల మీద పూర్తిగా అన్ని రకాల వ్యవస్థలను ఉపయోగించే ప్రయత్నం చేశారు. నాలుగవది, మతానికి స్థానికత రంగు పులిమే ప్రయత్నం చేశారు. గతంలో ఎప్పుడైనా జై శ్రీరామ్ అనేటువంటి బీజేపీ నాయకులందరూ కూడా అక్కడ జై కాళీమాత అనే స్లోగన్ వాళ్ళు ఇచ్చారు. అంటే స్థానికతకు మతానికి పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సంతాల్ ప్రజల్లో ఉన్నటువంటి 30 నియోజకవర్గాల్లో సంతాలకు సంబంధించినటువంటి ఆదివాసీలు ఉంటారు. వాళ్ళ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి ఆ 30 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సంతాల ఆదివాసీలతో సమావేశాలు పెట్టి ఆ సమావేశాలకు ద్రౌపది ముర్మును పిలిపించి తద్వారా ఓట్లను కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకొక వైపు భారతమాత గుడి, కాళీమాత గుడి 2 కలిపి ఒక దగ్గర కట్టి అటువంటి ప్రయత్నం. అంటే ఇంటోటోగా మతపరంగా, సాంకేతిక పరంగా అవసరమైనటువంటి వ్యవస్థలన్నీ వినియోగించుకొని చేసేటువంటి పద్ధతి. 3, రాజకీయంగా మమతను ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి పద్ధతిలో మొత్తంగా కూడా ఒక దిగ్బంధనంగా చేసి ఇవాళ బెంగాల్ను స్వాధీనం చేసుకున్నాను. సార్, ఇప్పుడు బెంగాల్లో పాపులేషన్ ఎంత అంటే దాదాపుగా 90 లక్షల ఓట్లు కొల్లగొట్టేసి 8 కోట్ల ఓట్లు ఎన్ని నియోజకవర్గాలు? దాదాపు 294 పైన ఉన్నట్టున్నాయి కదా నియోజకవర్గాలు. అంటే ఏమైపోయిందంటే తీస్తే అసలు ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు, ఇప్పుడు నా ఓటు పోయింది అనుకోండి, నా ఓటు పోయిందని తెలిస్తే కదా నేను పోయి అప్లికేషన్ ఇచ్చేది. అవును, నా ఓటు పోయినట్టే నాకు తెలియదు. నియోజకవర్గం దగ్గరికి వరకు ఓట్లు లేవు. మరి ఎట్లా గుర్తించింది ప్రభుత్వం? ఇప్పుడు మీరు అంటున్నారు మేజర్గా మైనారిటీ ఓట్లను తొలగించే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. అందులో హిందువులు ఉండొచ్చు,
క్రైస్తవులు ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు కదా. ఉన్నారు. అంటే స్థానికంగా కూడా అంటే మీరు అన్నట్లుగానే కొన్ని గ్రామాలనే కాల్ చేపించిన పరిస్థితి కనిపించింది. అట్లా అంటే ఒక గ్రామంలో ఉన్న 100కు 100 ఓట్లు తీసేయరు. అంటే మొత్తంగా విస్తరించి ఉన్నటువంటి బెంగాల్ చాలా పెద్దది. ఆదివాసీలు, తర్వాత అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, చాలా కర్షకులు చాలా ఎక్కువ. ఒక రకంగా చూస్తే అంటే ఇంకా అర్బనైజేషన్కు బెంగాల్ రాలే, మనలాగా తెలంగాణ లాగా ఆంధ్రప్రదేశ్ లాగా. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో తమ తమ వృత్తుల ద్వారా బతికేటువంటి జనమే ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక 25 ఏళ్ళు అప్రతిహితంగా కాంగ్రెస్ పరిపాలించింది. ఆ తర్వాత మా సిపిఎం అన్నేళ్ళు పరిపాలించింది. తర్వాత మమత వచ్చింది. కానీ మమత చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ప్రజాస్వామికంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉండే. ఆమె ప్రజల కోసం చాలా పనిచేసింది, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడింది, కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చే పనిచేసింది, అనేక అభివృద్ధి పనులు చేసింది. బెంగాల్ ప్రజల మనసు చూరగున్నది. కానీ కొన్ని విషయాలు ఏమైపోయిందంటే అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లను, అక్కడ ఉన్నటువంటి సంఘాలను, ఇవన్నీ కూడా కమ్యూనిస్టు సంఘాలు అని చెప్పి పేరు మీద వాళ్ళ కార్యాలయాలన్నీ కూడా బుల్డోజర్ పెట్టి కూలగొట్టేటువంటి పని చేసి యూనియన్ నాయకులందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఒక్కొక్కరిని 300 కిలోమీటర్లు ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేసి, అంటే ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు అన్నీ మార్జినలైజ్ అయిపోయినాయి. రైట్. అంటే కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ, అంటే ఒక్కొక్కరు 25 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఇవాళ 2 సీట్లకు కూడా దిక్కు లేనటువంటి పరిస్థితి. నేను అదే చెప్పబోతున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీని అయ్యర కొట్టి ఆ చెంప ఈ చెంప కొట్టి మేము పెద్ద 140 ఏళ్ళ చరిత్ర ఉన్నది, మాది గొప్ప పార్టీ అని చెప్తారు కదా. నీ గొప్ప పార్టీ బెంగాల్లో 2 సీట్లు ఎందుకు వస్తలేవు? ఇవాళ రేవంత్ రెడ్డి కేరళకు పోయి నేను గెలిపించిన అంటాడు కదా, బెంగాల్ పోయి గెలిపించాల్సింది. అప్పుడు వీరుడు శూరుడు అందరు కలిసి. ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ వేస్తే మమతకి వేయాలి, లేకుంటే బీజేపీకి వేయాలి అనే ఒక స్థితి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి అసలు అక్కడ బలమే లేదు, అన్ని స్థానాల్లో పోటీ చేసింది. అంటే బీజేపీని గెలిపించడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన. అంటే కాంగ్రెస్ పార్టీకి మమత శత్రువు. నిజంగా ఎవరు శత్రువు ఉండాలి కాంగ్రెస్ పార్టీకి? భారతీయ జనతా పార్టీ రాజకీయ శత్రువు ఉండాలి. కానీ ఏం చేసిందంటే మమతను ఇక్కడి నుంచి ఎల్లగొట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లో మాకు వాళ్లకు పోటీ వచ్చి మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పి ఒక ఊహాజనితమైనటువంటి సిద్ధాంతాన్ని సృష్టించుకొని ఇవాళ అక్కడ మమతను ఓడించే ప్రయత్నం చేసింది. కాబట్టి బీజేపీ రేపు కాంగ్రెస్ మీద అదే పరిస్థితి ఉంటుంది, అన్నిటి మీద అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ బెంగాల్ ఎన్నిక అనేటువంటిది ఇవాళ ఎన్ని వ్యవస్థల్ని వాడుకొని ఇవాళ అక్కడ గెలవడం అనేటువంటిది అది ఒక గెలుపు కాదు, సాంకేతికంగా గెలుపు ప్రజాస్వామ్యంలో. 99% ఓటింగ్, 90% పైగా పాల్గొన్నారు. డెఫినెట్గా బెంగాల్ ప్రజల ఆకాంక్షల్ని ఎట్లా అడ్రస్ చేస్తారు, రేపు బెంగాల్ స్థానికతను ఎట్లా అడ్రస్ చేస్తారు, అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా అడ్రస్ చేస్తారు అనేటువంటిది బీజేపీకి పెద్ద సవాల్. ఇప్పుడు ఆ సవాల్ని ఎట్లా ముందుకు పోతారో మనం వేచి చూడాలి. మరి తమిళనాడు పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఎమిలంగిడ ఓడగొట్టిన పరిస్థితి ఉన్నది. 2 సంవత్సరాలలో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన విజయ్ దళపతి, దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే మాజీ ముఖ్యమంత్రి కూడా ఓడిపోయిన ఘనత ఉన్నది. ఇప్పుడు ఆ పార్టీ తాకిడికి టీవీకే పార్టీ అంటేనే ఒక సంచలనం అయిపోయింది ఈ దేశంలో. ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల ఎన్నికలు చూస్తే 3 ముఖ్యమంత్రులది ఓడిపోయినారు. 3 ముఖ్యమంత్రులకు అంటే అధికారంలో ఉన్నటువంటి 3కి ఓడగొట్టిండ్రు. కేరళలో ఉన్న ప్రభుత్వం ఓడిపోయింది, తమిళనాడులో ఉన్న ప్రభుత్వం ఓడిపోయింది, బెంగాల్లో ఉన్న ప్రభుత్వం ఓడిపోయింది. తమిళనాడుకు వచ్చేసరికి తమిళనాడులో కూడా ఏంది, మొదటి నుంచి కూడా ద్రవిడియన్ అంటే అక్కడ ఉండేటువంటి ద్రవిడ అస్తిత్వం మీద అనేక వర్గాలు ద్రవిడ అస్తిత్వానికి వస్తే డిఎంకే లేకుంటే ఏడిఎంకే, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నువ్వు పంచుకోవాలి నేను పంచుకోవాలి అనేటువంటి పద్ధతిలో ఏడిఎంకే డిఎంకే ఒక 5-6 దశాబ్దాలుగా రాజ్యం వెళ్తా ఉంది. ఇంకొక పార్టీకి అక్కడ స్థానం లేదు. 2 జాతీయ పార్టీలు తోక పార్టీ అక్కడ ఇప్పుడు మద్దతు కూడా చేసినాయి. 2 పార్టీలు తోక పార్టీలు ఒక తోక ఒకదానికి సపోర్ట్ చేస్తే ఒక తోక ఇంకోదానికి సపోర్ట్ చేస్తుంది. జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి అస్తిత్వం నేను అందుకే చెప్పబోతున్నాను. 2 జాతీయ పార్టీలకు చాలా మంది ఏంది బీజేపీ 3 గెలిచారు కదా సార్, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అని అంటారు. 3 గెలుచుడు కాదు, 2 పెద్ద రాష్ట్రాలు అయినటువంటి తమిళనాడు కానీ నీకు ఇక్కడ కానీ ఏది బెంగాల్లో కానీ జాతీయ పార్టీల ఉనికేంది? నేను అది ప్రశ్నిస్తున్నా. మీరు 2 జాతీయ పార్టీలను గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్ళకి అక్కడనేమో కాంగ్రెస్ పరిస్థితి అట్లా, ఇక్కడ 2 పార్టీల పరిస్థితి ఇట్లా అయిపోయింది. అంటే ఇక్కడ బీజేపీ
ఒక ఏడిఎంకి తోక, కాంగ్రెస్ డిఎంకే. ఈ రెండు రాజకీయాలను చూసినటువంటి తమిళనాడు ప్రజలందరూ కూడా మాకు ఒక కొత్తదనం కావాలి, ఒక మార్పు కావాలి. ఏమి ఆయన సినిమా యాక్టర్ ఏం మేనిఫెస్టో పెట్టలేదు, ఏం నెలకి ఇంత ఇస్తా అని చెప్పలేదు, నీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పలేదు, ఇంకో చెప్పలేదు, ఏవి చెప్పలేదు సార్. మేనిఫెస్టోలో అంటే దాని ఆర్థిక వనరుల కంటే ఎక్కువగా అయిపోతుంది, మీలాంటి మేధావులు కూడేస్తే దాన్ని ఏంటి అనేది చాలా చెప్పిండు విజయ్ గారు. అంటే విజయ్ గారు అది అంటే ఆయన ఒకటే లైన్ చెప్పిండు, నేను ప్రజల కోసం పనిచేస్తాను, యువతకు ఆకర్షణీయంగా పనిచేస్తాను. ఆయన పెద్ద పెద్ద మేనిఫెస్టో లేవు, ఆయన సింగిల్ లైన్తో పోయిండు. సింగిల్ లైన్తో పోయి అంటే డిఎంకే మీద ఏడిఎంకే మీద ఉన్నటువంటి వ్యతిరేకత ప్రజలలో, అంటే ఒకవేళ అనివార్యంగా వేస్తే నాకేయాలి ఆయనకి వేయాలి, మూడో ఆయనకి వేసడానికి వీల్లేదనేటువంటి పద్ధతి నుంచి ఇవాళ ఆయనను బీజేపీలో కూటమిలోకి రావడానికి చాలా ప్రయత్నం చేసిండ్రు. మోదీ విపరీతమైన ప్రయత్నం చేసిండు, నువ్వు మా దగ్గర ఉండంటే. తమిళనాడు ప్రజలు జాతీయ పార్టీలను సహించరు. ఇక్కడ ద్రవిడ కల్చర్ అనేటువంటిది ప్రజలకి ఒక ఆక్సిజన్ లాంటిది. కాబట్టి ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము స్థానికంగా ఉండాలి అని ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలి, రాజకీయ పార్టీగా ఎదగాలంటే ఈ పార్టీలతో పొత్తు పెట్టుకోవద్దని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆయన డైరెక్ట్గా నిలబడడం వల్ల ఈ విజయం సాధ్యమైంది. డెఫినెట్గా తమిళనాడులో ఆయనకు ఒక సవాలు, ఎందుకంటే అమ్మ క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్లు, చాలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు తమిళనాడులో విపరీతంగా ఉన్నాయి. మరి వీటిని అన్నింటిని కూడా ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఏం చేయాలనేటువంటిది మీద డెఫినెట్గా ఇప్పుడు అన్ని ప్రభుత్వాలకు కూడా ఏంటంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకి బాగా గ్రౌండ్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని రీచ్ కాలేకపోవడం రాజకీయ పార్టీలకు ఒక పెద్ద సమస్యగా మారుతాం. కాబట్టి ఇటువంటి స్థితిలో మరి విజయ్ గెలవడం అనేటువంటిది ఒక అద్భుతం. సార్, మనం విజయ్ మేనిఫెస్టోల మీద ఒక 4-5 హామీలు నేను చెప్తా, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడా చేయడం మీరు చెప్పండి. అంటే అరకొరని హామీలు 3 పార్టీలు ఎంఐఎం కూడా అక్కడ ఇచ్చుకోవడం జరిగింది. విజయ్ ఏం చెప్పిండంటే 2500 ఉచిత బస్సు, సో సబ్సిడీ గ్యాస్ ఉచితంగా 6 గ్యాసులు కుటుంబానికి అని చెప్పేసి, యువతకు ఉద్యోగ అవకాశాలు, సో ఇంటర్నెట్ కలెక్షన్ అన్నాడు. ఇవన్నిటినీ కూడబెడితే సాధ్యమయ్యే పనేనా? తప్పకుండా అవుతుంది అరుణ్. ఏముంటుంది ఇప్పుడు, నీకు ఇంటర్నెట్ సౌకర్యం ఫ్రీ అంటాడు, ఎవరికి ఫ్రీ ఇస్తారు? పేదలకే కదా, పెద్దోనికి అవసరం లేదు. బడ్జెట్ కూడా మనం చూసుకోవాలి కదా. మళ్ళా 8 గ్రాముల బంగారం అని చెప్పిండు. అది అవన్నీ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఎన్నికల్లో వచ్చినాక, అంటే తెలంగాణ చూస్తే సాధ్యాలు చూసినాక, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇన్ని హామీలు ఇచ్చిండు, ఆర్థిక పరంగా ఎంత పల్టీలు కొడుతున్నాడో మనం చూస్తున్నాం. రోజు 5-6 పల్టీలు కొట్టినా కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని సరైనటువంటి రీతిలో ఇంప్లిమెంట్ చేయనటువంటి ఒక అనివార్య స్థితికి కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. కాబట్టి వీటికి అన్నిటికంటే కూడా నేను ఏమంటున్నా అంటే అవి ఈ హామీలను చూసి ప్రజలు ఓట్లు వేయలేదు, వ్యక్తిని. ఇప్పుడు ఆయన విజయ్ అనేటి ఆయన ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. గతంలో ఆయనకేమీ లేదు, గతంలో ఆయన ఇచ్చిన మాట తప్పిన సందర్భాలు లేవు. ఆయన కొత్తగా వచ్చిండు రాజకీయాల్లోకి, కాబట్టి డెఫినెట్గా ఈయనకు ఇద్దాం, ఈయన మాట నిలుపుకుంటాడేమో అనేటువంటి ఒక భావనతో ఓట్లు వేసారు తప్ప ఆయనకి ఇవన్నీ అవి ఇస్తాడనో, ఇవి చేస్తాడనో ఆయనకు అటువంటి మీద చర్చనే జరగలేదు. అంటే వ్యక్తిగతంగా కూడా విజయ్ పార్టీ సమావేశాలలో కావచ్చు, రోడ్ షోలలో కావచ్చు, ఒక వ్యక్తిని సంబోధిస్తూ ఎప్పుడు కూడా మాట్లాడలేడు అంటారు మీరు. కేవలం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడాడు తప్ప ఆయన ఎక్కడ చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు. ఆయన కుటుంబ విషయంలో చాలా ఇబ్బందులు, ఆయన సొంత భార్య విడాకుల మీద చాలా బీజేపీ ఎంత రచ్చ చేయానో అంత రచ్చ చేసింది. రెండవది ఆయన తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఇష్యూ మీద ఎంత చేసింది. చివరకు ఆయన నామినేషన్ ఫైల్ చేసినప్పుడు ఆయన పెట్టిన ఆస్తుల మీద కూడా ఎంత పెద్ద రచ్చ చేయానో అంత రచ్చ చేసింది. అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సిబిఐ ఎంక్వైరీకి కూడా ఆయన ఢిల్లీ తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇన్ని వచ్చినప్పటికి కూడా ఆయన నిటారుగా నిలబడి రాజీ పడకుండా తమిళ ప్రజల రాజకీయాల్లో మార్పు కావాలనేటువంటి ఏ లక్ష్యంతో అయితే ముందుకు పోయిండో అది ఇవాళ ఆయన గెలిపించింది. కమల్ హాసన్ గతంలో ఈయనకంటే పెద్ద యాక్టరు, రజనీకాంత్ ఈయనకంటే పెద్ద యాక్టరు, ఆయన నిలబడలేకపోయారు కదా. ఈ రెండు డిఎంకే ఏడిఎంకే ముందు నిలబడలేకపోయారు. అంటే ఉంటే జయలలిత ఉండాలి, లేకుంటే స్టాలిన్తో ఉండాలి అనేటువంటి తప్ప నువ్వు మూడో శక్తిగా ఎదగడం అనేటువంటిది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. మనం ఇక్కడ విజయ్ని ఎట్లా చూడాలంటే ఒక మూడవ ప్రత్యామ్నాయాన్ని, అక్కడ డిఎంకేకు ఏడిఎంకేకు వ్యతిరేకంగా ఒక మూడవ ప్రత్యామ్నాయాన్ని సృష్టించడంలో ఆయన సక్సెస్ అయిండు.
అన్ని రాష్ట్రాలలో కూడా భవిష్యత్తులో కూడా ఇక నువ్వా నేను అనే బదులు మేము కూడా ఉంటాం అనేటువంటి ఒక సెక్షన్ అదే 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 ఇప్పుడు మన పక్క రాష్ట్రాలైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఈ ప్రభావం పడేది ఏమన్నా ఉంటుందా రాబోయే ఎన్నికల్లో? ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు బెంగాల్లో నువ్వా నేననే పోటీ జరిగింది. మూడవ పార్టీ లేనే లేదు, బైనాక్యులర్ వేసినా దొరకదు. ఆడ జాతీయ పార్టీ, ఈడ జాతీయ పార్టీ రెండు. కేరళలో కూడా అంతే. కేరళ కూడా ఏంది, అయితే యూడిఎఫ్ లేకుంటే ఎల్డిఎఫ్, లేకుంటే నీకు తిక్క చూపితే 100 ఓటు తప్ప ఇంకోటి వేస్తానికి వాడు దిక్కులేడా. బీజేపీ దాని బీజేపీ పరిస్థితి ఏంది? నేను అందుకే చెప్తాను, ఈ జాతీయ పార్టీల పరిస్థితి ఏంది. 3 రాష్ట్రాల్లో ఒక్కొక్క జాతీయ పార్టీ కళ్ళల్లో బైనాక్యులర్ వేసుకొని ఎతకాలి. కేరళలో బీజేపీ పరిస్థితి ఏంది? 2 సీట్లు 3 సీట్లు. అవును. తమిళనాడులో బీజేపీ పరిస్థితి ఏంది? 2 సీట్లు 1 సీటు. కాంగ్రెస్ పరిస్థితి ఏంది? తమిళనాడులో 1 సీటు 2 సీట్లు. కాంగ్రెస్ పరిస్థితి బెంగాల్ ఏంది? 1 సీటు 2 సీట్లు. అంటే ఇది ఈ జాతీయ పార్టీలను చెప్పుకునేటువంటి అన్నీ కూడా ఉప ప్రాంతీయ పార్టీలుగా మారిపోతున్నటువంటి నేపథ్యాన్ని చూసాం. భారతీయ జనతా పార్టీ అప్రతీతంగా ఎందుకు వస్తూ ఉందంటే, ఉన్న అన్ని వనరులను, అన్ని వ్యవస్థల్ని, మతాన్ని వాడుకొని ఇవాళ అన్నిటి మీద పెత్తనం చేస్తుందని చెప్పినప్పటికీ కూడా ప్రజలు స్వీకరించడాన్ని మనం ఇది ఒక అది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద చాలా ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఎన్నికల్లో ప్రజలు ఎందుకు స్వీకరిస్తున్నారు? ఈ విషయంలో కూడా ఈ మిగతా రాజకీయ పార్టీలు ఆలోచించాలి. మిగతా రాజకీయ పార్టీలు ఎంత మేరకు బీజేపీని వ్యతిరేకించే దగ్గర మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఆ విధానాలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించడంలో ఈ రాహుల్ గాంధీ అనేట ఆయన చేతగాన్ని నాయకుడు అయిపోయింది. ఒక ప్రతిపక్ష నేతగా ఇప్పుడు నువ్వు బెంగాల్లో ఇమిగ్రేషన్ సమస్య ఉన్నది, నువ్వు దాన్ని ఎట్లా పరిష్కరిస్తావు అనే విషయం మీద నువ్వు ప్రజలకు స్పష్టత ఇవ్వాలి కదా. ఇవాళ బీజేపీ వచ్చి మేము వాళ్ళని ఏరుతాం, ఇంటికి పంపిస్తాం, వాళ్ళందరూ ఇండ్లకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఫోటోలు పెట్టి ప్రజలలో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసింది కదా. మరి నువ్వేం చేసినావు? ఒక్క మాట మాట్లాడాడు బెంగాల్ గురించి రాహుల్ గాంధీ. ఎందుకంటే అది నాది కానే కాదు, దేశంలో లేనే లేదు, అది మమత చూసుకుంటుంది, మోదీ చూసుకుంటాడని వదిలిపెట్టేసి మాట్లాడాలి కదా. అక్కడ జరిగిన ఈడి దాడుల మీద మాట్లాడాలి, మమత మీద జరిగిన దాడిని మాట్లాడాలి, ప్రజల మీద జరిగినటువంటి హింసను మాట్లాడాలి, అక్కడ ప్రజా సమస్యల్ని పట్టించుకోవాలి. నువ్వు ఏ పట్టించుకోవు? తమిళనాడు గురించి మాట్లాడవు, దాని గురించి మాట్లాడవు. ఒక కేరళలో మాకు గొప్ప మేము గెలిచినామని చెప్పి అలా కేరళకు అంటే 2 జాతీయ పార్టీలకు కూడా ప్రజలు ఇక్కడ మీ పప్పులు ఉడకవని చెప్పారు. తమిళనాడు కానీ లేకుంటే బెంగాల్ కానీ. ఇప్పుడు బెంగాల్లో భారతీయ జనతా పార్టీ వచ్చింది, ఇక్కడ టీవీకే వచ్చింది తమిళనాడులో. అక్కడేమో యూడిఎఫ్ ఇవాళ అధికారంలోకి వచ్చింది. కాబట్టి మొత్తం ఎన్నికలు చూస్తే ఒకవేళ ప్రభుత్వాలు మంచిగా పనిచేసి ప్రజల్ని అట్రాక్ట్ చేసి ఇచ్చిన హామీలు అమలు చేసి ముందుకు పోతే ప్రజలు స్వీకరిస్తూ ఉన్నారు. లేకుంటే ఎక్కడ ఏ చిన్నది వచ్చినా మేము 10 ఏళ్ళు ఉంటాం అని చెప్పిన వాళ్ళకి 5 ఏళ్ళకి మార్చారు కదా. ఇక్కడ 5 ఏళ్ళకి మార్చేస్తారు. ఓ దగ్గర అక్కడ బెంగాల్లో మార్చేసారు, 15 ఏళ్ళకి ఆడ మార్చారు. కేరళలో 10 ఏళ్ళకి మార్చారు, ఓ దగ్గర 10 ఏళ్ళకి మార్చారు, ఓ దగ్గర 15 ఏళ్ళకి మార్చారు, ఓ దగ్గర 5 ఏళ్ళకి మార్చారు. రేవంత్ రెడ్డి ఏమంటే చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు ఉన్నాడు, రాజశేఖర రెడ్డి 10 ఏళ్ళు ఉన్నాడు, నేను 10 ఏళ్ళు ఉంటా. ఎట్లుంటావు 10 ఏళ్ళు? రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఇన్ని 6 గ్యారంటీలు 420 హామీలు పెట్టి ప్రజల్ని మోసం చేయలే, వేరే రకంగా మోసాలు చేసిర్రు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు జవాబు చెప్పాలి అప్పుడు చెప్పారు. నువ్వు ఏంది 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ అయినా సంపూర్ణంగా అమలు చేస్తున్నావు? ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ తెలంగాణ ఎఫెక్ట్ ఇక్కడ కేరళలో పడ్డది అని చెప్పేసి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభావం ఎంతో పడ్డది కేరళలో అని చెప్పేసి కూడా కాంగ్రెస్ జబ్బలు ఎగిరేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎట్లా చూడాలి? కేరళలో గెలిచిన మాట వాస్తవం, కాంగ్రెస్ పార్టీ. బీజేపీ వెస్ట్ బెంగాల్లో గెలిచినటువంటి మాట వాస్తవం. కాబట్టి ఆనందపడితే ఆనందపడని, కానీ ఆనందం వెనుక రేవంత్ రెడ్డి కేరళలో రేవంత్ రెడ్డి పోయినా పోకున్నా ఆడ యూడిఎఫ్ గెలిచింది. 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి పినరయి విజయ్ మీద అక్కడ వ్యతిరేకత వచ్చింది ప్రజలలో. ఆయన మీద ఆ బంగారం కేసుకు సంబంధించినటువంటి దాని మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ఆయన చుట్టూ ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద, ప్రజాప్రతినిధుల మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు నువ్వు బెంగాల్ మెడికల్ కాలేజీకి సంబంధించి రేపు జరిగితే అమ్మాయికి సంబంధించిన వాళ్ళ 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 కుటుంబానికి టికెట్ ఇస్తే ఇలా గెలిచిండ్రు వాళ్ళు. అంటే నువ్వు అడ్రస్ చేయలేదు కదా మమత. అవును. ఇప్పుడు ఈయన డ్రైవర్ను పెడితే డ్రైవర్ గెలిచి అంటే ఈయన కొత్త అంటే ప్రజలు ఏం చూస్తున్నారంటే క్లీన్ ఇమేజ్ ఉండాలి, సమస్యలను పట్టించుకునేటోళ్ళు ఉండాలి, ప్రజలతో కనెక్టివిటీ ఉన్నటోళ్ళు ఉండాలి,
ఆ పార్టీకి చిత్తశుద్ధిగా పనిచేసే వాళ్ళు ఉండాలని చూస్తున్నారు. రేపు ఏ రాజకీయ పార్టీ అయినా ఇవన్నీ తృణీకరించుతాను వాళ్ళకు కూడా ప్రజలు చంపతోనే ఓడతారు. ఎవరైనా ఒకటే కదా. అంటే ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతుంది మరి సౌత్ ఇండియాలో మొత్తం ఇప్పుడు నేషనల్ పార్టీల ప్రభావం ఎట్లా ఉండబోతుంది, ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే బీజేపీని ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు గట్టిగా బీజేపీతో పోటీ ఉంటాయో అక్కడ బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీలతోనే ఎక్కడైతే టఫ్ ఉందో అక్కడ కాంగ్రెస్ని గెలిపించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకు ప్రయత్నం చేస్తుందంటే ఒకరికొకరు మద్దతు ఇచ్చుకొని రేపు ఎవరైనా ఒకరు ఉండాలనేటువంటి ఒకటి తప్ప ప్రాంతీయ పార్టీలు ఎదగొద్దు అనేటువంటిది ఇలా ఒక లక్ష్యంగా పెట్టుకుని ఇలాంటి బీఆర్ఎస్ పార్టీని రానియద్దు, ఎవరు కదా బీజేపీని రానియద్దు, టీఎంసీని రానియద్దు. ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన తతంగం ఏంది? ఆపును చంపేసి తన ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఎంను ఓడించడానికే విశ్వ ప్రయత్నాలు చేసి కేరళలో ఇలా గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి ఇక్కడ ఏం చేసింది? అన్నీ మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళతో పొత్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ కథం పెట్టుకుంటూ పోతున్నారు. ఇక అంటే ఒక పద్ధతి ప్రకారం అన్ని ప్రాంతీయ పార్టీల వెనుక వీళ్ళు పడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రాంతీయ పార్టీలు ఇవాళ తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి వీరోచితమైనటువంటి ఫైట్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మేము ఇక్కడ ఎంత ఫైట్ చేస్తున్నామో నిత్యం ప్రజలలో ఉండి ఫైట్ చేస్తున్నాం. కాబట్టి ప్రాంతీయ పార్టీలోను తీసేయడం అనేటువంటిది దక్షిణాది రాష్ట్రాలలో చాలా కష్టం. ఒకసారి అధికారంలో రావచ్చు పోవచ్చు, కానీ ప్రాంతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం, ఉద్యమ బంధం, లేకుంటే ఒక ఎమోషన్, ఒక బాండింగ్ డెఫినెట్గా ఇక్కడ జాతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ మొన్న ఏదో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. మొన్న బెంగాల్ పార్లమెంట్ ఎన్నికలు ఎవరికి వచ్చినాయి సీట్లు? దీదీకే వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు జరిగి 22 నెలలు కాలేదు, మళ్ళీ బీజేపీకి ఎందుకు వేసారు ఓటు? ఇప్పుడు ఏమనంటే బీజేపీ మాకు 8 వచ్చినాయి, నీ 8-0 ఇదే ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం అనేటువంటిది కల్లా. వాళ్ళు తెలంగాణ పైన పట్టు సాధించాలి అని చెప్పేసి ఇక్కడ కేంద్రం గట్టిగా పోరాటం చేస్తుంది. ఇక్కడ ఎంఐఎంలు కూడా దించుతున్నాము అని చెప్పేసి అంటున్నారు. రాబోయే 2 ఏళ్లలో ఇక్కడ తెలంగాణను పట్టుకోవడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి అంటున్నారు. నిజంగానే మంచిది. ఒక రాజకీయ పార్టీగా ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీ. వెల్కమ్. వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టి తెలంగాణను స్వాధీనం చేసుకోవాలని పెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తే చేయనియండి. మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా చేయడంలో మేము ఎవ్వరం ఆక్షేపించం. కానీ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ పట్ల ఉన్నటువంటి కన్సర్న్ ఏంది అనేది కదా ఇక్కడ ప్రశ్న. అసలు నువ్వు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్నే నువ్వు సహించవు. తెలంగాణ విభజననే నీకు సరైంది కాదని చెప్తావు. తెలంగాణ విభజన డోర్లు పెట్టి చీకట్లో చేసిందని చెప్పి అపాస్పాలు చేస్తావు. తెలంగాణ విభజన పాకిస్తాన్తో పోలుస్తావు. తెలంగాణ విభజన అనేది తల్లి మరణించింది, శిశువు జన్మించింది అంటావు. అంటే నీకు తెలంగాణ పట్ల కన్సర్నే లేదు. నీకు తెలంగాణ ప్రజలంటే ప్రేమ లేదు, తెలంగాణ అంటే నిబద్ధత లేదు, తెలంగాణ రాష్ట్ర విభజన అనేటువంటిది నీకు గిట్టదు. కానీ తెలంగాణలో అధికారం ఎందుకు కావాలి నీకు? రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా, మరి బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ లేకుండా చేస్తాం కాబట్టి మీరు అన్నట్లుగానే నేషనల్ పార్టీల ప్రభావమే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్లుగా విజయ్ని ఆదర్శంగా తీసుకొని కూడా ఇంకేమన్నా కొత్త పార్టీ కూడా తెలంగాణలో అంటే నేనేమంటున్నా, ఇక్కడ 2 ప్రాంతీయ పార్టీలు దశాబ్దాలుగా అధికారంలో ఉండి వాటి వెనుక తోక పార్టీలు, జాతీయ ఉంటేనేమో ఆ సమస్య. ఇక్కడ రాజకీయ ముఖ చిత్రం వేరు కదా. తెలంగాణ ముఖ చిత్రం ఏంది? బీఆర్ఎస్ ఒక బలమైన రాజకీయ పార్టీ, కాంగ్రెస్ ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీ, బీజేపీ ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీ. ఈ మూడు మధ్య ఇక్కడ పోటీ ఉండబోతుంది. ఇక్కడ 3 రాజకీయ పార్టీల మధ్య అక్కడ లెక్క నువ్వా నేనా అనే పోటీ లేదు. ఇక్కడ కాంగ్రెస్ మార్జినలైజ్ అయిపోతుంది. ఇక రేవంత్ రెడ్డికి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ ఇచ్చి భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ గెలిచేది లేదు, వచ్చేది లేదు. రేపు బీజేపీని ఎట్లయినా చేసి అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నంలో ఆయన సఫలీకృతము కావాలని ప్రయత్నం చేస్తాడు. ఆయన ఎందుకు చేస్తాడంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరు ఎవరిని అడగండి తెలంగాణలో పోయి కాంగ్రెస్ మళ్ళీ వస్తుందా అంటే 50 మందిలో ఒక 10 మంది కూడా అన్నారు మళ్ళీ వస్తుంది. ఎందుకంటే
ఎందుకో ఏమో ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత అటు రైతాంగంలో కావచ్చు, ఇటు ఉద్యోగుల్లో కావచ్చు, నిరుద్యోగుల్లో కావచ్చు, మహిళల్లో కావచ్చు, ఇవేవి ఇయ్యలేదు. ఇక ఎన్నికలు ఇంకా 2.5 సంవత్సరాలను ఏమో సర్దుకొని ఆ మహిళలకు ఇచ్చేది ఇచ్చి ఆ హామీలన్నీ అమలు చేస్తే అప్పుడు ప్రజలు ఏమైనా మార్కులు వేస్తారేమో వేచి చూడాలి. రైట్, మీరు ఇంకా 3 పార్టీల గురించే మాట్లాడుతున్నారు. కొత్త పార్టీ కూడా వచ్చింది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒకటి, తెలంగాణ రక్షణ సేన పార్టీ. మరి ఎట్లా? ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన పార్టీ వచ్చినా, కొత్త పార్టీ వచ్చినా, ఇంకొక పార్టీ వచ్చినా, ఏ పార్టీ అయినా అన్ని రాజకీయ పార్టీలకు అదొక రాజకీయ పార్టీ. మాకు దాన్ని కూడా కాంగ్రెస్ ఎంతనో, బీజేపీ ఎంతనో, కొత్త రాజకీయ పార్టీ కూడా అంతే. ఈ రెండింటిని ఎదుర్కొనేటోళ్ళు మూడింటిని ఎదుర్కోలేమో, డెఫినెట్గా ఎదుర్కొంటాం. రాజకీయ విధానాల మీద ఎదుర్కొంటాం. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బీఆర్ఎస్ దాకా ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి అనేక త్యాగాల ద్వారా సాధించుకున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అనేక త్యాగాల పునాదుల మీద వచ్చినటువంటి పార్టీ. ఇవాళ ఎవరో నీకు తెలంగాణతో సంబంధం లేదంటే అట్లా ఒక మాటతో చెదిరిపోయే బంధం కాదు ఇది. చరిత్రలో నిలిచిపోయే బంధం ఇది ప్రజలతో. కేసీఆర్ గారు రాజన్న తెలంగాణను తీసుకొచ్చి భారతదేశ చిత్రపటంలో తెలంగాణను ఆవిష్కరించిన నాయకుడు. అసలే నీళ్లు రావు తెలంగాణ కంటే 1000 ఫీట్ల పైన ఉన్నటువంటి వాటికి అలా నీళ్లు తీసుకొచ్చినటువంటి ఒక భగీరథుడు కేసీఆర్. ఇంటింటికి నీళ్ళు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన నాయకుడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్కు తెలంగాణకు రాడు అంటే తెలంగాణ ప్రజలు మొన్న ఎన్నికలలో మేము ఓటమి కావచ్చు, ఓటమైనంత మాత్రాన తెలంగాణ నుంచి కేసీఆర్ను విడదీసేటువంటి శక్తి కానీ, దమ్ము కానీ, ధైర్యం కానీ ఏ రాజకీయ పార్టీకైనా ఉందా? రోజు మా కేసీఆర్ పేరు తెలవకుండా ఒక్క రాజకీయ పార్టీని ఒక్క గంట బతుకుమనేడు అట్లుందా పరిస్థితి? అంతే కదా. రేవంత్ రెడ్డి అయినా, ఇంకొక మంత్రి అయినా వాళ్ళ గురించి మేము ఇది చేసామని చెప్పుకోరు. గత ప్రభుత్వ పాలన, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈ 3 పేర్లు రోజు జపం చేయాలి వాళ్ళు. రైట్, అధికారంలో ఉన్నోళ్ళు రోజు జపం చేయాలి. 3 పేర్లు, కేటీఆర్ పేరు, హరీష్ పేరు, కేసీఆర్ పేరు. ఈ జపం చేస్తే తప్ప ప్రజలు మా దిక్కు చూడరని వాళ్ళకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. సార్, మీరు గతంలో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మొట్టమొదటి చైర్మన్గా మీరు పనిచేశారు. సో మరి ఇప్పుడు ఉద్యోగ సంఘాల పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఈ రాష్ట్రంలో? ఉద్యోగులకు అందే బెనిఫిట్స్ అన్నీ సఫలీకృతమైనయా, ఎట్లా అందుతున్నాయి, ఏంటి కదా? ఒక్కటి అరుణ్, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్య. ఈరోజు ఆయన బర్త్డే, కార్ల్ మార్క్స్ బర్త్డే కూడా ఈరోజు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని మార్క్స్ చెప్పి. నేనేమంటున్నా, ఇవాళ ఉద్యోగులు ఇంతకాలం మాకు పరిష్కరించండి, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మాకు ఇవ్వండి అని చెప్పి ఉద్యోగులు గత 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు, అడిగినరు, రకరకాలు చేశారు. కానీ ఇటీవల జరిగినటువంటి ఆర్టీసీ సమ్మె, మొన్న 30 వీళ్ళు చేసినటువంటి 30 నాడు చేసినటువంటి మధ్యాహ్న భోజన విరామ భోజన టైంలో చేసిన లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ అనేటువంటివి ఉద్యోగ సంఘాల ఊహ కంటే కూడా ఎక్కువ జరిగినాయి. మీరు సచివాలయంలో చూస్తే 100% ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దగ్గర వేలాది మంది ఉద్యోగులు వచ్చారు. ఇవన్నీ ఇంటెలిజెన్స్ నివేదికలు ముఖ్యమంత్రికి అందినాక ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కరించకుంటే పరిపాలన స్తంభించిపోయేటట్టున్నది అనేటువంటి నివేదికలు ముఖ్యమంత్రికి అందినాయి. ఆర్టీసీ సమ్మె పోంతి చేస్తే వేసుకొని అనుకున్నారు. ఏమైంది? 2 రోజులలో డిపోలన్నీ బగ్గుమని ఆఖరకు ఆత్మహత్యల దాకా మనం కాల్చుకొని చనిపోయినటువంటి అటువంటి జరగకూడదు నిజంగా. అంటే జరిగే వరకు ఏమైంది, కింద నుంచి శక ఉట్టింది. ఈ మంటను ఎట్లయినా ఆర్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ ఉద్యోగులు పిలిపించుకొని సమ్మె పరిష్కారం చేసిండు. అట్లాగే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను పిలిచి మన 4 అంశాల మీద స్పష్టత ఇచ్చాను. ఒకటి, వెంటనే నేను జూన్ 2 నాడు ఆరోగ్య కార్డులు ఏవైతే ఇస్తామన్నానో ఉద్యోగులకు నేను ఫ్రీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉండేనో అది ట్రీట్మెంట్కి సంబంధించిన కార్డులు ఇస్తామని ఒకటి చెప్పాడు. పిఆర్సీ నివేదికను తెప్పించుకుంటాన్నాడు. ఇంతవరకు పిఆర్సీ విషయంలో ముఖ్యమంత్రి ఎన్నడూ నోరు తెరవలే. ముఖ్యమంత్రి ఎప్పుడైనా పిఆర్సీ గురించి మాట్లాడలే. ఇప్పుడు కనీసం ఏం చెప్పిండు, పిఆర్సీని తెప్పించుకుంటా అనే విషయం మాట్లాడినాడు. అసెంబ్లీలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీరు ఎప్పుడు ఇస్తారు పిఆర్సీ అని అడిగితే అడిగిన 2 గంటలలోనే పిఆర్సీని ఎక్స్టెన్షన్ చేసి సెప్టెంబర్ వరకు గడువు పెంచాడు ఆ రోజు. మళ్ళీ ఈ రోజు ఈ శక తలిగే వరకు ఏం చేసిండు, కింది నుంచి ఇక పిఆర్సీ నివేదిక నేను తెప్పించుకుంటా అని అన్నాడు. ఇట్లా హామీలు ఇచ్చి పెన్షనర్లు దాదాపు 90 మంది చనిపోయినరు. వాళ్ళ డబ్బులు వాళ్ళు
ఇవ్వడం లేక ప్రభుత్వం అనేక మంది 14,000 కోట్ల రూపాయలు ఇవాళ ఉద్యోగులకు రావాల్సి ఉంది. నేను 6,000 కోట్ల రూపాయలు ఇస్తాను, ప్రతి నెల 700 రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. 700 కోట్లు రిలీజ్ చేస్తలేరు వీళ్ళు. 700 కోట్లు రిలీజ్ చేస్తున్న మాట వాస్తవం, కానీ ఉద్యోగులకు ఇస్తున్నది 200 నుంచి 300 కోట్లే. మిగతా 400 కోట్లు కాంట్రాక్టర్ల పాలైపోతున్నాయి. ఇప్పుడేమో మళ్ళీ 6,000 కోట్లు ఇస్తామని చెప్పి 6,000 కోట్లు ఇస్తాం అని చెప్పారు. 6,000 కోట్లు ఏం సరిపోతాయి? 6,000 కోట్లు ఇస్తే అది 100 రోజులలో ఇస్తామన్నారు. ఆయన 100 రోజులు అనేది ఒక కామన్ వర్డ్ అయిపోయింది. 100 రోజుల్లో అప్పుడు 6 హామీలు అమలు చేస్తానే ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. 100 రోజులు పోయి 1000 రోజులకు వచ్చి ఇప్పటి వరకు దిక్కు లేదు. మళ్ళీ ఇప్పుడు 100 రోజులు అని చెప్పి ఇళ్ళ కూడా పెడుతున్నాడు. మరి ఇప్పటికైనా ఉద్యోగులు దాచుకున్న సొమ్ము ఎట్ ఏ టైం వాళ్ళకి ఇవ్వాలి. దీనికి మళ్ళీ ఇది ఎందుకు అంటే ఉద్యోగులు సమ్మె బాట పడతారో ఏం పడతారో అని. ఇది నిజంగా నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడి ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం అనేటువంటిది నిజంగా ఇది ఉద్యోగుల ఆందోళన విజయం డెఫినెట్గా. కానీ ఈ హామీలు అమలు అవుతాయా లేదా అనేటువంటిది ఇలా క్షేత్రస్థాయిలో ఉద్యోగుల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో చెప్పిన మాటలే ఇవి చెప్పిన మాటలే గతంలో బట్టి విక్రమార్కనో ఇంకెవరో చెప్పిన మాటలే ఇవి లేదు. డిఏలు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మన మొత్తం భారతదేశంలో 2 రాష్ట్రాలనే 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఒకటి మనది. 2 కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నటువంటి రాష్ట్రాలే. మరి ఈ డిఏలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇప్పుడు ఏం పెడుతున్నారంటే డిఏలు అడగకుండా నోటికి తాళం వేసేసిండు ముఖ్యమంత్రి గారు చర్చల పేరిట. ఏమన్నాడు? పిఆర్సీ మర్జీ చేస్తాం, ఇవి డిఏ మర్జ్డ్ కదా, 1/7/23 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీలో 1/7/23 తర్వాత ఏవైతే అప్పటికి ఉన్నాయో 1/7/23 నాడు వరకు ఉన్నటువంటి డిఏను మెర్జ్ చేసి ఇస్తాం కాబట్టి అది వచ్చినాక డిఏలు రిలీజ్ చేస్తామన్నాడు. 1/7/23 తర్వాత పిఆర్సీ ఎప్పుడు ఇస్తాడు? ఆ డిఏలు ఎప్పుడు వస్తాయి? అంటే ఇప్పుడు డిఏల ప్రస్తావన లేదు, కేవలం పిఆర్సీ ప్రస్తావన తీసుకొచ్చాడు. పిఆర్సీ ఫిట్మెంట్ ఎంత ఇస్తాడు, ఏంది ఇదంతా ఏమన్నా. మళ్ళీ ఒకటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నేను పునరుద్ధరించడమని గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పటి వరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని పునరుద్ధరించమని చెప్పి 6 నెలలు అయింది. ఒక్క సమావేశం పెట్టలేదు. 2 నెలలకో సమావేశం, మళ్ళీ గదే హామీ ఇచ్చిండు. 2 నెలలకోసారి సమావేశం పెడతాం, మీరు సమస్యలు పరిష్కరించుకోండి అంటే జరగబోయేటువంటి ఉపద్రవం ఏదైతే ఉద్యోగుల ఆందోళన మొదలయ్యిందో ఆందోళనను తగ్గించడానికి ఉద్యోగ సంఘాలని మరి సంతృప్తి పరచడానికి ఉద్యోగుని సంతృప్తి పరచడానికి ఒక చర్చల పేరు మీద నిన్న కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప నిజంగానే ఈ సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉందా? రిటైర్ అయిన ఉద్యోగులకు 14,000 కోట్లు ఎప్పటిలోగా చెల్లిస్తారు. దీని మీద స్పష్టంగా పిఆర్సీ ఎప్పటిలోగా ఇస్తారు. ఇప్పుడే 3 ఏళ్ళు అయిపోయింది. 5 డిఎల్ రావాలి, పిఆర్సీ రావాలి. మళ్ళీ పిఆర్సీ ఫిట్మెంట్ ఎంత ఇస్తారు? ఇస్తే ఒకవైపు ఏమో యుద్ధం పేరు మీద ఇవాళ ఇడ్లీ రేటు పెరిగింది, డబుల్ రొట్టి పేరు పెరిగింది, పప్పు రేటు పెరిగింది, ఉప్పు రేటు పెరిగింది, సిలిండర్ల రేటు పెరిగినాయి, ఆటోల రేటు పెరిగినాయి, క్యాబ్ రేట్లు పెరిగినాయి. పెరిగింది ఏమన్నా ఉందా అరుణ్? మనం రోజు చూస్తున్నాం కదా మన జీవితంలో. అనివార్యంగా ఈ యుద్ధం వల్ల నెలకు ఒక్కొక్క ఉద్యోగికి 10 నుంచి 15,000 రూపాయలు పెనుభారం పడుతున్నది. అన్ని పెంచేసారు. మనకు తెలియకుండా జొన్న రొట్టె 15 రూపాయలకు ఉన్నది 30 రూపాయలు. రైట్, కరెక్ట్. అన్ని కూరగాయల రేట్లు అన్ని పెరిగిపోయినాయి. ట్రాన్స్పోర్ట్ మీద అత్యంత భారం పడ్డది. ఇక ఎన్నికలు కూడా అయిపోయినాయి కాబట్టి పెట్రోల్ డీజిల్ కూడా పెరుగుతుందని అంటున్నారు. ఈ కానీ మళ్ళీ యుద్ధం వల్ల వచ్చినటువంటి భారము ఉద్యోగులందరూ ఇంత నలిగిపోతే మీరు వాళ్ళ కనీసం డిఎల్ ఏంటంటే రిలీజ్ చేయాలి కదా ప్రభుత్వాలు. ఆ 5 డిఎల్ నువ్వు పెండింగ్ పెట్టి, పిఆర్సీ పెండింగ్ పెట్టి, ఇన్ని పెండింగ్ పెట్టి నేను ఇస్తా, ఎప్పుడు ఇస్తావు? అంటే ఉద్యోగులు ఇంకెంతమంది చచ్చిపోవాలి? ప్రభుత్వం ఆలోచించాలి. నిజంగానే జూన్ 2లోగా సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రైట్, రేపు ఆర్టీసీ విలీనమే అని చెప్తున్నారు కదా. జూన్ 2 తారీఖు నాడు విలీనం చేస్తామని చెప్పేసి కూడా మొన్న అందుకే సమ్మెను విరమించారు. అన్నిటికీ జూన్ 2 అనేది ఒక డెడ్ లైన్ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆరోగ్య కార్డులు జూన్ 2కే ఇస్తారట, పిఆర్సీ కూడా తెప్పించుకొని జూన్ 2కే ఇస్తారట, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు జూన్ 2కే ప్రకటిస్తారట. మంచిదే, జూన్ 2 ఎంత దూరం లేదు కదా అరుణ్. మళ్ళీ జూన్ 3 నాడు మాట్లాడుకుందాం. మీరు చెప్పండి, ఒక ఉద్యోగ సంఘాల చాలా కాలం మీరు ఉన్నారు, దాన్ని చూసిర్రు, ఎన్నో ప్రభుత్వాలతోటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో చాలా పరిచయాలు మీకు ఉండే అందులో పనిచేశారు. సో ఇలాంటి మాటలు ఎంతవరకు ప్రజలు నమ్మాలి, ఎంప్లాయీస్ నమ్మాలి? ఈ 2 తారీఖు నాడు అమలాయ ముచ్చట్నా లేదంటే కాలయాపన్న? ఇప్పుడు మళ్ళా అందులో ఉద్యోగ సంఘాల పార్టీకి సంబంధించిన విషయంలో మళ్ళీ యూనియన్స్ అంటున్నారు.
ఆ ఎలక్షన్లు ఎప్పుడు కావాలి, ఎప్పుడు ఎన్నికలు కావాలి అంటే ఇవన్నీ జూన్ 2 తారీఖు లోపే జరుగుతాయి. ఎట్లయితే ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ చేసేసినాం. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే, కేసీఆర్ ప్రభుత్వంలోనే గెజిట్ అయిపోయింది, యాక్ట్ చేసినాము, అన్ని చేసినాం. ఇప్పుడు వీళ్ళు అపాయింటెడ్ డేట్ ఇవ్వాలి. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించితే ఇక యూనియన్లు అనేటువంటి మళ్ళీ ప్రత్యేకంగా అవసరం ఉండవు. ప్రభుత్వ ఉద్యోగం అయిపోయినాక మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలుగా, ఎన్జిఓ సంఘాలుగా మారిపోయే పరిస్థితి వస్తుంది. నువ్వు వాళ్ళకు సపరేట్ ట్రేడ్ యూనియన్ రైట్స్ ఉంటాయా ప్రభుత్వం ఉద్యోగులుగా మారినా, ఇవన్నీ చర్చలు పెడతా ఉన్నారు. నేను ఏమంటున్నా, ఇవాళ వాళ్ళు స్పష్టంగా అడుగుతున్న డిమాండ్లు ఏంటి, వాళ్ళ పిఆర్సీలు ఇవ్వమంటారు. పిఆర్సీలు వెంటనే ప్రకటించండి, పిఆర్సీలు ఇవ్వండి. వాళ్ళు యూనియన్లకు డిపోకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఇదివరకు ఉందో యూనియన్ల పునరుద్ధానికి పైసలు ఏమవసరం వాళ్ళు యూనియన్ వాళ్ళు మీరు ఆడ పెట్టండి, ఆ లేబర్ కమిషన్ చెప్తే ఒక 15 రోజులలో యూనియన్లు పునరుద్ధరిస్తారు. అది పెద్ద ఇష్యూయే కాదు. కానీ ఇష్యూని తీసుకొచ్చి ఇవాళ పెద్ద చేసి వాళ్ళ ఆఖరికి ఒక 2-3 ప్రాణాలు పోయాయి కదా. 2-3 ప్రాణాలు పోయినాక సెగ ఉట్టినాక ఆర్టీసీ ఉద్యోగులు పిలుచుకొని నేను ఇది మా ఫ్రెండ్లీ ప్రభుత్వం అయితే ఎందుకు సమ్మెలకు పోయినా 41 రోజులు ఎందుకు మాట్లాడలేదు? సమ్మెకు ముందు 41 రోజుల ముందు నోటీస్ ఇస్తే ఎవడు నోరెప్పనే లేదు, ఎవడు మాట్లాడనే లేదు. ఇవాళ కాంగ్రెస్ నాయకులు అందరూ టీవీల ముందరకు వచ్చి మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం, మేము ఆర్టీసీకి అది చేసినాం, ఇది చేసినాం అని చెప్తున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారో చూద్దాం. జూన్ 2 తొందరలోనే ఉంది. ఉద్యోగులు అయితే ఎవ్వరికి నమ్మకాలు లేవు. ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయింది. ఎందుకంటే రిటైర్ అయిన ఉద్యోగులు మార్చి 24 నుంచి 26 2 ఏళ్ల నుంచి ఒక్క రూపాయి లేదు. నమ్మకం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం మీద నమ్మకం లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద? ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి ప్రభుత్వం మీద నమ్మకం లేదంటారు, అంతే కదా. అందరు చాలా మంది ఉంటారు ప్రభుత్వంలో, మీలాంటి వాళ్ళు. ఏమంటున్నా, ప్రభుత్వంలో చాలా మంది ఉన్నా విధానాలకి అమలు పరిచేటువంటి ముఖ్యమైన నాయకుడు అన్ని శాఖలకి హెడ్ ముఖ్యమంత్రి. ముఖ్యంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ప్రధాన సూత్రధారి ముఖ్యమంత్రి. కాబట్టి ముఖ్యమంత్రి మీదనే నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన మేనిఫెస్టోలో 6 నెలల్లో మీ అన్ని ఇస్తా అని చెప్పిండు కదా. ఇక మళ్ళీ 2.5 ఏళ్ళు అయింది కదా. మేనిఫెస్టోలో అమలు చేయకపోతే నమ్మకం ఉంటుందా, పోతుందా? అంతే కదా. అవును. నువ్వు ఏది ఇయ్యలేదు, ఎందుకు అపనమ్మకం ఏర్పడుతుంది ఉద్యోగులకు? నువ్వు ఇస్తలేవు కాబట్టి. ఏమనంటే అప్పులు చేసిరు అని చెప్తావు. మళ్ళీ 3,70,000 కోట్లు అప్పులు చేసిరు కదా. మరి ఇంకొక 10,000 కోట్లు అప్పు చేసి వీళ్ళకి అందరికి ఇచ్చేయండి. ఏ సంక్షేమ పథకాలు ఆపాలని ఉద్యోగులని అడుగుతారు. నాకు అప్పు పుడతలేదని ఆయనే చెప్తాడు, ఇది దివాలా తీసిందని ఆయనే చెప్తాడు. మళ్ళీ నువ్వే చెప్తున్నావు కదా, ఇంకెవ్వరు వేరే వాళ్ళు ఇంకా దీని వెనుక నిన్న ఉద్యోగ సంఘాల సమావేశంలో ఏం చెప్తాడు, మీరు రాజకీయ నాయకుల ప్రేరేపితానికి గురిగాకండి, ఇది వెనుక ఉండి ఎవరో నడిపిస్తున్నారు. ఎవరు నడిపిస్తారు? వెనుక ఉండి ఎవరు నడిపిస్తారు? ఇక కొందరు ఆర్టీసీ సమ్మెను హరీష్ రావే నడిపించిండని ఇదొక దుష్ప్రచారం. రైట్, జరిగింది ఆ రోజు ప్రచారం చేశారు కదా, మంత్రులే చెప్పారు కదా. అవును, డెఫినెట్గా హరీష్ రావు గారు కాబట్టి ఫలం వచ్చింది అనుకుంటున్నారు. హరీష్ రావు గారు ప్రతి సమ్యానికి ఉంటాడు. ఎందుకు ఉండడు? కష్టపడేటువంటి వాళ్ళ పక్షాన హరీష్ రావు ఉంటాడు. డిమాండ్లు చేసి క్షేత్రస్థాయిలో పోరాడే వాళ్ళు ఎంటూ ఉంటాడు. ఇవాళ గిట్టుబాటు ధర దొరకలేదని చెప్పి రైతులు కొట్టాడితే హరీష్ రావు ఉంటాడు. మద్దతు ధర కావాలని కొట్టాడితే హరీష్ రావు ఉంటాడు. లేకుంటే రేపు రైతులకు మా సమస్యలు పరిష్కరిస్తలేడు, డోకా చేసిండు, రైతు డిక్లరేషన్ మీద మోసం చేసిండు అని చెప్పి రైతుల వెనుక మా కేటీఆర్ ఉంటాడు. ఎందుకు ఉండడు? ఆర్టిజన్లు సమ్మె చేస్తే ఆర్టిజన్ల సమస్య పరిష్కరించాలని మా బీఆర్ఎస్ నాయకత్వం ఉంటుంది. అంటే ప్రతిపక్షంగా మేము ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏ వర్గం పోరాటం చేసినా ఆ వర్గానికి సహాయకారిగా ఉంటాం మేము. అది మా బాధ్యత, ప్రజలు ఇచ్చిన బాధ్యత. రైట్, మీరు పరిష్కరించాల్సిన బాధ్యతలో మీరు ఉన్నారు. మీరు పరిష్కరించి వాళ్ళ పక్కకు నిలబడండి. మా ఆందోళన వెనక మేమున్నామంటారు కదా, మీరు పరిష్కరించి పక్కన నిలబడండి. మేము వద్దంటున్నామా? కొన్ని వేల మంది రైతులను రాజు చేస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. సకాలంలో రైతు బంధు చేస్తున్నది, మళ్ళీ ధాన్యం కొనుగోలు చేస్తుంది, అన్ని విధాలుగా చేయంగా ఇంకా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం? వరంగల్లో ఇప్పుడు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరు మీద వీళ్ళు అనేక హామీలు ఇచ్చారు. ఏమేమి హామీలు ఇచ్చారు? రుణమాఫీ చేస్తామన్నారు, రైతుకు బోనస్, అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు, రైతు బంధు పెంచుతామని చెప్పిండ్రు. ఇవన్నీ అనేక హామీలు ఇచ్చారు. ఈ హామీలు సరైనటువంటి రీతిలో అమలైతలేవు కాబట్టి వరంగల్ వేదికగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రశ్నించవద్దు. ఎందుకు అంటే రైతు బంధు 10,000 ఇస్తున్నాం,
కేసీఆర్ 10,000 ఇస్తుండే ఇవి సరిపోవు 15,000 ఇస్తామని చెప్పి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు, బహిరంగ సభల్లో చెప్పారు, వరంగల్ వేదికగా ప్రకటించారు. కానీ మీరు ఇవాళ ఇస్తున్నది ఏంది 12,000 మాత్రమే సంవత్సరానికి రిస్ట్రిక్ట్ చేశారు. అవైనా కనీసం మీరు ఎన్ని ఇవ్వాలి 2.5 సంవత్సరాల్లో 5 ఇవ్వాలి, 5కు 2 మాత్రమే ఇచ్చిండ్రు, 3 ఎగ్గొట్టిరు. 3 అంటే ఒక్కొక్క ఫసల్కు 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిరు. 9,000 కోట్లు 3 ఫసలకు కలిపి ఎంత అవుతుంది యారు 27,000 కోట్ల రూపాయలు అవుతుంది. నువ్వు ఏం చేసినావు 27,000 కోట్లు ఎగ్గొట్టి 21,000 కోట్లు నేను రుణమాఫీ చేసినామని ప్రచారం చేసుకుంటున్నాను. చూడు ఎంత మోసం జరుగుతుందో. ఒక్కొక్క రైతుకు ఇలా 3 ఫసలు ఎగ్గొట్టి మేము రుణమాఫీ చేసినామని చెప్తున్నాం. కాబట్టి ఈ డొల్లతనం ఏంది, వీళ్ళకి బాకీ ఇవ్వడ్డ రైతు బంధు మొత్తం పేమెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఒకటి డెఫినెట్గా. 2 మీరు అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామంటున్నారు. ఇవాళ మద్దతు ధర దేనికి మద్దతు ధర బోనస్ ఇస్తామని చెప్పారు. మద్దతు ధర 500 రూపాయలు దానికి యాడ్ చేసి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు దేనికి కూడా ఇస్తలేరు. వరికి కానీ ఏమి కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం ఆహాకారాలు చూస్తున్నాం. చివరికి ఆ ప్రకృతి కనకరించగా వర్షాలతో పిడుగుబడి 2-3 చనిపోయారు. ఇప్పటికీ 80% కొనుగోలు అయిపోవాలి రైతుల నుంచి. ఏడైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చొని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. కానీ నువ్వు ఇవాళ చూడు రోజు వడ్లకి కొనుగోలు కేంద్రాల దగ్గర అయితే వర్షాలు పడతాయి. రైతులందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. కనీసం గన్నీ బ్యాగ్స్ అవసరమైన గన్నీ బ్యాగ్స్ అని సప్లై చేయడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది. ఒకవైపు యూరియా ఇవ్వవు, ఒకవైపు రైతు బంధు ఎగ్గొడతావు, ఇంకొక వైపు కనీసం అమ్ముకుందామని తీసుకొచ్చిన వాటి గన్నీ బ్యాగ్ ఇవ్వవు, టర్పాలిని ఇవ్వవు. అక్కడ కనీస సౌకర్యాలు లేక మొత్తం వడ్లని కొట్టుకపోతుంటే పాపం వాళ్ళందరూ కూడా రైతాంగం అంతా కూడా ఆ పెద్ద ఎత్తున ఆందోళన ఆక్రోశం ప్రకటిస్తూ ఉన్నారు. ఇంత 46 ఎండల్లో పాపం పొద్దంతా ఆడ కూర్చొని వాళ్ళ వ్యవసాయాన్ని అంతా వదులుకొని ఊళ్ళల్లో వచ్చి రోజు ఇక్కడ కూర్చొని సర్ది కట్టుకొచ్చుకొని వంట చేసుకుంటా నెలల తరబడి ఇలా రైతు కేంద్రాల దగ్గర ఉండాల్సినటువంటి గతి ఎందుకు పట్టింది రైతాంగానికి? గత 9.5 ఏళ్ళలో ఎప్పుడైనా 2 రోజుల్లో 3 రోజుల్లోనో అమ్మేసుకొని పోతారు. డబ్బు ఇప్పటి వరకు లేదు. నువ్వు బోనస్ ఇస్తానో బోనస్ ఎగ్గొట్టినావు, కూలీల కౌలుకు వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తా ఉన్నావు, అవి ఎగ్గొట్టావు, ఏమి ఇస్తున్నావు అని. కాబట్టి రైతాంగంకి ఇచ్చినటువంటి డిక్లరేషన్లో మీరు ఇచ్చినవన్నీ ఈ మోసాలన్నీ కూడా అన్ని డిక్లరేషన్, అది వరంగల్ డిక్లరేషన్ అయినా లేకుంటే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినైనా ప్రతి డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్ అయినా, యూత్ సంబంధించిన డిక్లరేషన్ అయినా లేకుంటే జాబ్స్కి సంబంధించినటువంటి ఇక్కడ సరూర్ నగర్ స్టేడియంలో పెట్టి డిక్లేర్ చేసిన ప్రియాంక గాంధీ వీళ్ళు అందరు కలిసి ఇచ్చినటువంటి హామీలైనా, ఈ హామీలన్నింటినీ కూడా దశల వారీగా అన్ని ప్రశ్నిస్తాం. ప్రజల దగ్గరికి పోతాం. మేము క్షేత్రస్థాయిలో రైతులకు గిట్టుబాటు ధర రావాలి, రైతుల ప్రతి ఆఖరి వడ్ల గింజ కొనేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పొట్లాడుతుందని చెప్పి మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్పారు. డెఫినెట్గా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మాకు రాజకీయాలతో సంబంధం ఇప్పుడు వెంటనే ఎన్నికలు లేవు. ఎన్నికలు ఎప్పుడో 2.5 ఏళ్ల తర్వాత ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలతో సంబంధం లేదు. కానీ ప్రజల కష్టాల్లో కన్నీళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళ పక్షాన్ని నిలబడడం అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా మా బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి నిత్యం ప్రజల పక్షాన ఉంటాం, రైతుల పక్షాన ఉంటాం, పోరాడతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, సమస్యలు పరిష్కారం చేసుకుంటాం. రైట్. థ్యాంక్ యూ సార్. మీ విలువైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.